హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక 4.5 years ఒక బేబీకి స్కిన్ పైన ర్యాషెస్ అంటే ఆఫ్టర్ బాతింగ్ కావచ్చు, స్వెట్ వచ్చినప్పుడు ర్యాషెస్ వచ్చినట్లయితే ఒక పీడియాట్రిషియన్ వచ్చేసి ఎటువంటి మెడిసిన్ అంటే ఎటువంటి లోషన్స్, ఎటువంటి సిరప్స్ ప్రిస్క్రైబ్ చేశారు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దీస్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అంటే మెడిసిన్ పైన ఒక అవగాహన కొరకే చెప్పడం జరిగింది. డైరెక్ట్గా మాత్రం యూజ్ చేయకండి. మరియు ఎటువంటి మెడిసిన్ అయినా యూజ్ చేసే ముందు ఒక సర్టిఫైడ్ డాక్టర్ సలహా మేరకే మీరు ఉపయోగించగలరు. డైరెక్ట్ మాత్రం యూజ్ చేయకండి. ఒక ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్తే ఒక 4.5 years బేబీ, వెయిట్ వచ్చేసి 19 kgs, 0.1, టెంపరేచర్ వచ్చేసి 97 Fahrenheit. టెంపరేచర్ ఏం లేదు, కాకపోతే ర్యాషెస్, స్కిన్ పైన ర్యాషెస్ రావడం జరుగుతుందని వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చినట్లయితే తను 1, 2, 3, 4 టైప్స్ ఆఫ్ సిరప్స్, ఒక సోప్, ఒక లోషన్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. అవేంటి, ఏ విధంగా యూజ్ చేయాలనేది, దాని యూజెస్ ఏంటనే టోటల్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరప్స్ చూసినట్లయితే ఫస్ట్ సిరప్ వచ్చేసి ఏరోఫర్ XT గురించి తెలుసుకుందాం. ఇదేంటంటే న్యూట్రిషనల్ సిరప్. ఇందులో ఫెర్రస్, ఫోలిక్ యాసిడ్, సైనోకోబాలమిన్, జింక్ మరియు సప్లిమెంట్స్ ఉన్నాయి. ఫెర్రస్ వచ్చేసి 21 micrograms, ఫోలిక్ యాసిడ్ 500 micrograms, సైనోకోబాలమిన్ 1.2, జింక్ వచ్చేసి 12 micrograms ఉంది. ఇదేంటంటే న్యూట్రిషనల్ సపోర్ట్, అంటే న్యూట్రిషనల్ లోపం ఉన్నా కానీ స్కిన్ పైన ర్యాషెస్ వచ్చే అవకాశం ఉండవచ్చు. ఇది ఒక 10 ml తీసుకున్నట్లయితే 12 calories, 6 grams కార్బోహైడ్రేట్స్ అనేది ఆ బేబీకి అందడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ దీని యూజెస్ నెక్స్ట్ తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి హిస్ట్రాక్స్ సిరప్. ఇదేంటంటే అట్రాక్స్ సిరప్ లాగా హైడ్రాక్సిన్ హైడ్రోక్లోరైడ్ ఉంటుంది. ఇదేంటంటే ఇచ్చింగ్ అంటే యాంగ్జైటీ వల్ల కావచ్చు, మూడ్ చేంజెస్ వల్ల కావచ్చు వచ్చే ఇచ్చింగ్ను మరియు అలర్జీ కండిషన్స్ను, యాంగ్జైటీని కంట్రోల్ చేయడంలో హైడ్రాక్సిన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, దీని కాస్ట్ వచ్చేసి 100 ml కాస్ట్ వచ్చేసి 130 rupees వరకు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మరి ఒక మల్టీవిటమిన్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. అది కూడా జింకోవిట్ సిరప్ టైప్ మల్టీవిటమిన్స్, మినరల్స్ని కలిగి ఉంటుంది. దీంతో పాటుగా ఒకటి ఐవర్మెక్టిన్ ఫార్ములా, అంటే ఐవర్మెక్టిన్ మరియు ఆల్బెండజోల్. ఇదేంటంటే ఐవర్మెక్టిన్ 1.5 mg మరియు ఆల్బెండజోల్ వచ్చేసి 200 micrograms అనేది ఉండడం జరుగుతుంది. ఇదేంటంటే యాంటీ వార్మ్స్ అంటే వార్మ్ మెడిసిన్. ఇదేంటంటే పారాసైట్స్ ఉంటాయి కదా, పారాసైట్స్, రౌండ్ వామ్స్, టేప్ వామ్స్, అంటే స్టమక్లో ఈ వామ్స్ వల్ల పిల్లలు తీసుకున్న ఫుడ్ అనేది శరీరానికి అందకుండా అవే తీసుకోవడం జరుగుతుంది. ఇవి డీవార్మింగ్గా ఉపయోగపడుతుంది. అందుకొరకే ఈ ఐవర్మెక్టిన్ మరియు ఆల్బెండజోల్ కాంబినేషన్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఒక ఫ్రెండ్స్, వీటితో పాటుగా ఒక 2 types ఆఫ్ అంటే ఒకటి సోప్ మరియు ఒకటి లోషన్. ఈ సోప్ వచ్చేసి కోపిల్ బేబీ సోప్. ఇది అందరికీ తెలిసిందే. ఇది ఏంటంటే జింక్ ఆక్సైడ్ను కలిగి ఉంటుంది. జింక్ ఆక్సైడ్, అలోవెరా కాంబినేషన్, బీట్రూట్ ఎక్స్ట్రాక్ట్. ఇందులో మెయిన్ ఏంటంటే TFM వచ్చేసి 40%, బిలో 40% ఉంటుంది. ఇది చాలా మంచి. ఈ TFM అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కువగా ఉండకూడదు. ఇది ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వెట్ గ్రేమ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, విటమిన్ E, షీ బటర్, అమైనో యాసిడ్, అంటే చాలా రకాల అలోవెరా కాంబినేషన్, ఎక్స్ట్రాక్ట్స్, నీమ్ ఎక్స్ట్రాక్ట్స్ ఉండడం వల్ల ఇది బేబీకి ఎక్స్టర్నల్గా ఏదైనా ఇచ్చింగ్ కావచ్చు, మాయిశ్చరైజర్గా చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిని ఏ విధంగా ఇచ్చాలో నెక్స్ట్ తెలుసుకుందాం. దీంతో పాటుగా ఒకటి క్యాలమిన్ లోషన్. క్యాలమిన్ లోషన్ అందరికీ తెలిసిందే. క్యాలమిన్ లోషన్ కూడా ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఇదేంటంటే ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్, అంటే OTC డ్రగ్. ఇది ఇచ్చింగ్ మరియు డిస్కంఫర్ట్, స్కిన్ పైన ఇరిటేషన్స్, బగ్ బైట్స్, స్విమ్మింగ్ ఇచ్చేస్, అంటే స్విమ్మింగ్ చేయడం వల్ల వచ్చే ఇచ్చేస్, చికెన్ పాక్స్, హీట్ ర్యాషెస్ను ఈ క్యాలమిన్ లోషన్ అనేది చాలా బాగా కంట్రోల్ చేయగలదు. ఇందులో క్యాలమిన్, అలోవెరా కాంబినేషన్ ఉంది. పారాఫిన్ మరియు అలోవెరా, క్యాలమిన్ 8% ఉండడం జరిగింది. దీన్ని ఎక్స్టర్నల్గా లోషన్ రూపంలో యూజ్ చేయగలరు. ఒక ఫ్రెండ్స్, దీని సిరప్స్ యొక్క యూజెస్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్
ఫర్ ఎక్స్టీ వచ్చేసి 5 ml ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. అంటే డైలీ వన్స్ 5 ml వరకు దీన్ని యూజ్ చేయవచ్చు. దీని తర్వాత ఇస్టాక్ సిరప్ వచ్చేసి ఇది కూడా 5 ml డైలీ నైట్ రాత్రి పడుకునేటప్పుడు 5 ml వరకు ఇవ్వవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐవర్మెక్టిన్, ఇదేంటంటే ఒకటేసారి 10 ml వరకు వన్స్ 10 ml ఇవ్వవచ్చు. ఇది ఏంటంటే వామ్స్ ఒకటేసారి తీసేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాలమిన్ లోషన్, ఇది మార్నింగ్ మరియు ఈవినింగ్ ర్యాషెస్ వచ్చినప్పుడు మరియు నార్మల్ టైంలో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ సోప్ వచ్చేసి బాతింగ్ అంటే స్నానం చేసేటప్పుడు ఈ సోప్తో బాత్ చేసినట్లయితే చాలా బాగా కంట్రోల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎందుకంటే మీరు డైరెక్ట్గా ఎటువంటి మెడిసిన్ యూజ్ చేయకండి, డాక్టర్ సలహా మేరకు ఉపయోగించగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.